సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత. శ్రద్ధామయోయం పురుషః యో యచ్ఛ్రద్ధః స ఏవ సః. ఓ అర్జున, ప్రతి జీవికి తన పూర్వజన్మ సంస్కారాలను అనుసరించి వారి వారి అంతఃకరణను అనుసరించి శ్రద్ధ ఉంటుంది. అటువంటి వాడిలో ఉన్న శ్రద్ధే వాడి యొక్క స్వరూపం అనుకోవచ్చు. వాడి అంతఃకరణను బట్టి ఎటువంటి శ్రద్ధ ఉంటుందో వాడి జీవితాంతం అటువంటి శ్రద్ధే కలిగి ఉంటాడు. ప్రతి మనిషిలో మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం అనేవి ఉన్నాయి. ఈ 4 కలిపితేనే అంతఃకరణ అంటారు. ఈ అంతఃకరణ ప్రతి జీవిలోనూ వాడి పూర్వ జన్మ సంస్కారాన్ని బట్టి ఏర్పడుతుంది. ఆ అంతఃకరణను అనుసరించే వాడి జీవన విధానం నడుస్తుంది. ఎవడు తన పూర్వ జన్మ నుండి ఎటువంటి శ్రద్ధను, సంస్కారాన్ని తెచ్చుకుంటాడో జీవితాంతం అటువంటి శ్రద్ధే కలిగి ఉంటాడు. మరి వాడు మారతాడా? వాడిలో పుట్టుకతో వచ్చిన శ్రద్ధ కాలానుగుణంగా మారుతుందా, మారే అవకాశం ఉందా అనేది తర్వాత శ్లోకంలో పరమాత్మ వివరించబోతున్నాడు.